నర్సయ్య గారు స్ట్రైట్గా మాట అడుగుతున్నా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో ఓ పక్క మొదటి నుంచి శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేయడానికి కాసుకుని ఉన్నది. ఇటు పక్క చైనా కూడా మన శత్రు దేశంగానే భావిస్తుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా కూడా రకరకాల వేషాలు వేస్తుంది మన భారతదేశం మీద. ఇటువంటి సమయంలో భారతదేశ ప్రభుత్వంతో పాటు ఇటు ఆర్మీ కూడా చాలా బలమైన దేశంగా మనం నిరూపించుకునే అనేక సందర్భాల్లో. ఇలాంటి సమయంలో ఇటు చుట్టూ శత్రు దేశాల మధ్య మన భారతదేశం పరిపాలించేటువంటి ప్రధాని కానివ్వండి, భారత ఆర్మీ కానివ్వండి చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన సమయంలో చిన్న సమస్యలతో పాటు జరుగుతున్న పార్టీలో పరిణామాన్ని తలనొప్పిగా భావించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అసలు ఒక్కోసారి కనబడకుండా ఎక్కడో మెడిటేషన్ కోసం వెళ్ళిపోయి ఈ బాధ్యతలు నాకు వద్దు తప్పించుకుని అయ్య బాబు నాకు వద్దు నాయన ఉన్నటువంటి నాయకుడి లక్షణాలు ఉన్నటువంటి ఇతనికి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి అవకాశం కలగజేస్తే దీన్ని ఎలా భావించాలి? ఎందుకంటే అలాంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న సమస్యలకే తలనొప్పిగా భావించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కొన్నాళ్ళు అసలు పార్టీ సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు అన్నట్టు వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద భారతదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు కాసుకున్నటువంటి సందర్భంలో ఒక భారతదేశ ప్రధానిగా పగ్గాలు చేతిలోకి ఇస్తే మనం ఎంతవరకు ధైర్యంగా ఉండగలుగుతాం అనేటువంటి విషయాన్ని వస్తే మీరేమంటారు? రహీం గారు, ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రికి ఉండవలసిన 100% లక్షణాలు రాహుల్ గాంధీ గారిలో ఉన్నాయి అనేది వాస్తవం. కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు ఏదేదో కూడుగుడ్డు మీద ఈకలు పీకినటువంటి మాటలు చెప్తా ఉన్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మోడీ గారికి ఏమి అబిలిటీస్ ఉన్నాయి? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయన వచ్చిన తర్వాత ఏమైనా అణుబాంబులు తయారు చేసినామా, లేకపోతే పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఏమైనా గుంజుకున్నామా? అంత దూరం ఎందుకండి? మన దేశములో ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్ తగలబడిపోతా ఉంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉండి విదేశాలు తిరిగినటువంటి మోడీ గారికి ఆయన కనిపిస్తలేదు. అక్కడి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వచ్చినా, లేకపోతే వాళ్ళ పార్టీ ఎంపీలు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ఆయన అపాయింట్మెంటే ఇవ్వలేదు కదా. భారతదేశంలో ఒక రాష్ట్రములో ఇంత పరిశాన్ జరుగుతూ ఉంటే, చంపుకుంటా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నాకు సంబంధం లేదని చూసినటువంటి ప్రధానమంత్రి మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. రెండో కీలకమైన విషయం చెప్తా చూడండి. చరిత్రలో మొట్టమొదటిసారిగా పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ను మనము స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చిన తరుణములో ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తూ ఉంటే, ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయన ఎమ్మటే మొత్తం పనిచేసిండు సార్. అసలు స్టన్ అయిపోయినాం మేమంతా. దేశంలో ఎవరు కూడా ఆయనను మెచ్చుకునే వాళ్ళు లేరు. నేనన్నా పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు మన భారతదేశంలో కలుస్తానని చెప్తా ఉన్నారు. పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకునే అవకాశం అంటే ప్రపంచ వ్యాప్తంగా మనకు అవకాశం ఇచ్చింది. ఎవరు కూడా మనల్ని కాదనలేదు, ఎవరు కూడా మనల్ని బంద్ చేయమని లేదు. మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏమైనా దేవుడు ఆదేశించిందా? చారిత్రక తప్పిదం కాదా ఇది? ఇలా భారతీయులంతా పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ మాది కావాలని కోరుకుంటున్న తరుణంలో మీరు ఎందుకు ఆపిరు? ఎవరికి భయపడరు? ఎవరికి సరెండర్ అయ్యారు? ఇది తప్పు కాదా? మీ అబిలిటీ ఏమైంది? ఇంకో విషయం చెప్తా చూడండి. ఇదే భారతదేశంలో 50% దాదాపుగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 3 చట్టాలు తీసుకొచ్చారు. మీరు తెచ్చిన చట్టాలు మంచివే అయితే మీరు ఎందుకు వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పిరు అంటున్నా. మీ అబిలిటీ ఏంది అంటున్నా. మీకేమి అవగాహన ఉన్నది అంటున్నా. రైతాంగం కొరకు మీరు చేసింది ఏంది అంటున్నా. 2022 లోపల రైతులకు డబుల్ ఇన్కమ్ చేస్తున్నటువంటి మీరు ఎక్కడ పోయిందని చెప్తున్నా. లేకపోతే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తా, కాలాధన్ తీసుకొస్తా స్విస్ బ్యాంక్ నుండి అని చెప్పి తర్వాత ఇదంతా ఎన్నికల జుమ్లా అని అబద్ధాలు చెప్పినటువంటి మోడీకి అబిలిటీ ఏముందని చెప్తున్నా. ఎవరు సమర్థిస్తా ఉన్నారు? ఈరోజు 303 నుండి ఇలా 240కి పడిపోతే పెరిగినట్ట తగ్గినట్ట? ఇవన్నీ అబిలిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటే దానికి నేనేం చెప్పలేను. అబిలిటీ లేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అవకాశం అచానకులు వచ్చింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇలా ప్రధానమంత్రిగా ఉన్నారు. కేవలం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థిస్తున్నారు కాబట్టి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు 2 ఊతకర్రల మీద నడుస్తున్నటువంటి ప్రధానమంత్రి. ఏం అబిలిటీ ఉందండి? ఏం మాట్లాడండి? ఎన్నికలలో ఏం మాట్లాడినా మీకు తెలియదా? 2 ఇండ్లు ఉంటే ఒకటి గుంజుకపోతారు కాంగ్రెస్ గెలిస్తే, లేదా పుస్తకాలు గుంజుకపోతారని ఇంత దారుణమైన మాటలు మాట్లాడినటువంటి ప్రధానమంత్రికి అబిలిటీస్ ఉన్నాయని మీరు మాట్లాడితే ఎట్లా ఒప్పుకుంటారండి? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ లౌకికమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు, అన్ని కులాలకు సమానమైన అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ అది కుల పార్టీ, కుటుంబ పార్టీ కాదని చెప్పడం మాత్రమే మీదికి చెప్తా ఉన్నారు తప్పితే ఒకే ఒక వ్యక్తి దాంట్లో అధికారం చెలాయిస్తా ఉన్నాడు, మోడీ తప్ప. అది జేపీ నడ్డా గారిది ఏం నడుస్తుందో చెప్పండి.
అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే ప్రధానమంత్రి మోడీ గారికి మీరు అనుకున్నటువంటి అబిలిటీస్ ఏమీ లేవు. కాకపోతే ఆయన అవకాశం అట్లా మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. నేను అంటున్నా, నువ్వు చెప్పింది నువ్వు పాలించాలి కదా. మేము కులగణన చేయము అని మొదటి నుండి చెప్పినటువంటి మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు?